పేరు చెప్పిద్దాం అన్న గుగ్గిల నాగరాజు అన్న. రేవంత్ రెడ్డి ఎట్లుంటాడు? యాక్టివ్గా ఉంటాడంట, ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, మరి పరిస్థితి ఏంది? ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందన్న. మేమైనా విధంగా ఉంది మాకు. మేమే ఒక సీఎం క్యాండిడేట్ లాగా ఫీల్ అవుతున్నాం అన్న. అంతేనా? విలేజ్ కాడికి మొత్తం. అంటే ఇప్పుడు ఎట్లా చేస్తారు అనుకుంటారు రాష్ట్రాన్ని? రాష్ట్రాన్ని అయితే మనం అర్థం దిద్దినట్టు చేస్తాను. ఎందుకంటే మనం అప్పుడు తెలంగాణని నీళ్లు నిధులు నియామకాల గురించి మనం గొడ్లాన్నం తెచ్చుకున్నాం. ఇప్పుడు 10 ఏళ్ళు మన కేసీఆర్కి ఇచ్చినాం. దాని ద్వారా మనకి ఇలాంటి అభివృద్ధి జరగలేదు, కొంది అందనే జరిగింది. ఇప్పుడు మన సార్ వచ్చి నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కరెక్ట్గా చేస్తారని మేము కోరుకుంటున్నాం అన్న. ఏం చదువుకున్నాను? మేము పీజీ అన్న, కాకతీయ యూనివర్సిటీ ఎంఏ ఎకనామిక్స్. చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇప్పుడు శిల్కల పని చేస్తున్నా, అమ్మాయిలు పని చేస్తున్నా. అంతే అంతే. ఎందుకట్లా? ఇంకా అంతే మరి. ఇంకా ఏడేస్తున్నా నా పోస్టులు. ఇప్పుడు టీఎస్పీఎస్ ఎప్పుడు అమ్ముకుంటూనే ఉండు. ఎప్పుడు ఎవరు? మన కేసీఆర్ సారు మొత్తం అమ్మిండు. ఒక గ్రూప్ 2 వేస్తే 2 సార్లు రద్దు అయింది. పోలీసులు రద్దు అయినాయి. అన్ని రద్దు అయితే మరి ఎట్లా బతకాలన్నా? ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడు తెచ్చి పెడతారన్నా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందన్న. మాకు మాత్రం ఎలాంటి బాధ లేదు. మొత్తం మాకు ఉద్యోగాలు వస్తాయని మా యువత చాలా ఆనందపడుతున్నాం అన్న.